కార్ ఉంటుంది. కార్కి లెఫ్ట్ సైడ్ ఒక మిర్రర్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక మిర్రర్ ఉంటుంది, డ్రైవర్ సీట్కి పైన సెంటర్లో ఒక మిర్రర్ ఉంటుంది. అంటే 3 మిర్రర్స్, లెఫ్ట్, రైట్, సెంటర్. హల్లెలూయా. అంటే వాడు ఏ జ్ఞానంతో కట్టిండు? వీడు ముందుకు మాత్రమే వెళ్తూ ఉంటాడు, వీనికి వెనకాల వచ్చేవి కూడా తెలియాలా. వెనకాల వచ్చేది తెలియకపోతే వాడు దానికి డాష్ ఇస్తాడేమో, వీనికి యాక్సిడెంట్స్ అవుతాయేమో అని చెప్పేసి మిర్రర్స్ పెట్టాడు. హల్లెలూయా. సో లెఫ్ట్ సైడ్ ఒక మిర్రర్, రైట్ సైడ్ ఒక మిర్రర్, సెంటర్లో ఒక మిర్రర్. ఎందుకు? నువ్వు వెనకాల నుంచి వచ్చి అపాయంలో నుంచి తప్పించుకోవడం. హల్లెలూయా. అందుకోసమే నీ జీవితంలో కూడా నువ్వు ముందుకి వెళ్ళాలి అని అంటే, ప్రొటెక్టివ్గా వెళ్ళాలి అని అంటే ఈ వాక్యం అని అర్థంలో నువ్వు చదవాలి. నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాక్యం చదవాలి, అప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రొటెక్ట్ అవుతావు. రైట్ సైడ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ నువ్వు చదవాలి, అప్పుడు వెనకాల నుంచి వచ్చి ఈ అపవాది దగ్గర నుంచి నువ్వు ప్రొటెక్ట్ అవుతావు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా లోతుగా చదవాలి, అప్పుడు ఇంకా ముందుకు వెళ్తావు. అపవాది నిన్ను ముట్టుకోలేదు. ఎందుకు? వాక్యం ఏంటిది? అర్థం. జీవితంలో ఏదైనా కరెక్ట్గా నడవట్లేదు, అప్పుడు వాక్యం చదివినప్పుడు నీ కారు సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? దాని మాన్యువల్ చదువుతావుగా, ఏం జరిగింది అంటే మెకానిక్ చదువుతావుగా. అట్లనే ఈ మాన్యువల్ని చదవాలి. అందుకోసం నీకు ఒక జ్ఞానం ఉండాల, వాక్యాన్ని చదవాలి.